ప్రజా సమస్యల పరిష్కారానికి పరిష్కార వేదిక ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ సగిలి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పరిశీలించి పరిష్కరించి ఆన్లైన్లో వివరాలు పొందుపరుస్తామని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత మహోత్సవాల్లో భాగంగా ఇచ్చిన మండలాల్లో మున్సిపాలిటీస్లో ఇవాళ ఫస్ట్ డే జరిగిందని అనుకుంటున్నాను. అన్ఫార్చునేట్ ఐ హాడ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అట్లీస్ట్ కాకినాడ సో దయచేసి నెక్స్ట్ 7 days కూడా లెట్ us put it as a drive so that కొంత అంటే I could see some difference in this today. సో కొంత మూవ్మెంట్ రావాలి అండ్ కొంత మళ్ళీ ఆ కాన్షియస్నెస్ పెరగాలి. లైక్ వి సెడ్ లాస్ట్ టైం మళ్ళీ కొంత ఈ క్లెన్లీనెస్ గురించి హైజీన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వైపు నుంచి చెప్పడానికి మన వైపు నుంచి చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ హెచ్ఓడీస్ whoever are in charges for each మండల్స్ దయచేసి మీకు మీ మండలాల్లో మున్సిపల్ కమిషనర్స్ తో కానీ లేకపోతే మండలాల్లో ఉన్న ఎంపీడీఓస్ ఈఓపీఆర్డీస్ తో దయచేసి ఈ స్వచ్ఛత వారోత్సవం క్లీన్ కాకినాడ అనే దాని గురించి every day for the next 6 days please follow up and please send your report in the evening. So report అంటే like a diary, ఏం చేశాము ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా స్పెసిఫిక్ ఐడియాస్ ఏమైనా వచ్చాయా, సో అలాగా just like a diary. So please send it to me directly on WhatsApp and my staff also will be in touch.